హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ప్రతిష్టాత్మక హెచ్సిటీ ప్రాజెక్టు పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు వన్ వే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్లు, మల్టీలెవెల్ ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టడంతో రహదారి స్థలం తగ్గిపోనుంది. దీంతో వాహనాల రాకపోకల ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. రాబోయే 1.5-2 ఏళ్ల పాటు నిర్మాణ పనులు కొనసాగే అవకాశం ఉండడంతో ఈ సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందుగానే ప్రణాళిక రూపొందించారు. అయితే కొత్తగా అమల్లోకి వచ్చిన వన్ వే ట్రాఫిక్ విధానం క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తుంది, వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ట్రాఫిక్ నిర్వహణలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలను స్వయంగా పరిశీలించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ రంగంలోకి దిగారు. ఈ రోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా సివిల్ దుస్తుల్లో బైక్ పై ఆయన కేబీఆర్ పార్క్ పరిసరాల్లో పర్యటించారు. సాధారణ వాహనదారుల బైక్ పై ప్రయాణిస్తూ కొత్తగా అమలు చేస్తున్న వన్ వే ట్రాఫిక్ విధానాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోడ్ నంబర్ 45 నుంచి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్, వెంకటగిరి, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు, ముగ్దా జంక్షన్, బసవతారకం, అగ్రసేన్ చౌరస్తా, ఫిలింనగర్ జంక్షన్ మీదుగా తిరిగి రోడ్ నంబర్ 45 వరకు ఆయన బైక్ పై ప్రయాణించారు. ఈ మార్గంలో ఒకసారి మాత్రమే కాకుండా ఏకంగా 2 సార్లు తిరుగుతూ ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. వన్ వే విధానం అమలు కారణంగా ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంది, వాహనాల రాకపోకలు సాగుతున్నాయా లేదా, ఎక్కడైనా సమస్యలు, లోపాలు ఉన్నాయా అనే విషయాలను క్షేత్రస్థాయిలో స్వయంగా గమనించారు. అంతేకాకుండా మధ్యాహ్నం సమయంలోనూ మరోసారి కొత్తగా అమల్లోకి వచ్చిన వన్ వే రహదారిపై పర్యటించి ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.